హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేందర్ 143. ఫ్రెండ్స్, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వాళ్ళు ఎవరో ఏంటో ప్రపంచానికి తెలుసు, అందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు సరికొత్త ప్రయోగంతో చమురు, రిలయన్స్, నానా బిజినెస్లు పెట్టి ప్రపంచంలో సంపన్నులుగా ఎదిగిన ఒక మేధావులలో తెలుసుగా అందరికీ. వాళ్ళే ఇప్పుడు సరికొత్త ప్రయోగాన్ని ఎతికి నీళ్ళ బాటిల్, 5 రూపాయల నీళ్ళ బాటిల్, 10 రూపాయల నీళ్ళ బాటిల్, 7 రూపాయల నీళ్ళ బాటిల్, 2 రూపాయల నీళ్ళ బాటిల్ తయారు చేసి ప్రపంచం ముందు పెడుతున్నారు ఫ్రెండ్స్. అదేంటంటే వేరే టాటా కానీ, బిస్లరీ కానీ మిగతా వాటర్ బాటిళ్లకు పోటీగా నీళ్ళు ఎక్కువిచ్చి ధరలు తక్కువిచ్చి తక్కువ రేట్లకి మార్కెట్లోకి తెస్తున్నారు ఫ్రెండ్స్. ఒక్కసారి అర్థం చేసుకోండి, బిజినెస్ చేసేవాళ్ళు ఎంత హుషారుంటారో, ఎంత తెలివిపరులు ఉంటారో అలా బిజినెస్ చేయండి ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకు నీళ్ళ బాటిల్ ఒక దానం ఇచ్చిన విలువ కాదు ఫ్రెండ్స్, పేదవాడికి దానం ఇచ్చిన విలువ కాదు, అన్నం పెట్టిన విలువ కాదు. అంటే ఆ 5 రూపాయల నీళ్ళ బాటిలు, 2 రూపాయల నీళ్ళ బాటిలు, 7 రూపాయల నీళ్ళ బాటిలు వాళ్ళ ఖర్చుకు, వాళ్ళు దానం ఇచ్చిన ఖర్చులకు సాటి రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే బిజినెస్ ఎంత టర్న్ ఓవర్ నడుస్తుందో, ఎన్ని కోట్లలో నడుస్తుందో వాళ్ళకే తెలియాలి ఫ్రెండ్స్. అందుకే మనం చిన్న రూపాయి, 2 రూపాయలు చీప్గా తీసేస్తాం. ఎందుకంటే పైసా విలువ వాళ్ళకి తెలుసు. ప్రతి బిజినెస్లో వాళ్ళు ఉంటారు. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వాళ్ళు దేశంలోనే చాలా సంపన్నులని అందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచ దేశాలకే తెలుసు. కనుక నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరూ బిజినెస్లో నిలదొక్కుని చారణ కానీ, ఆటన కానీ, రూపాయి కానీ, 10 పైసలు కానీ, 5 పైసలు కానీ పోగు చేసి జమ చేసి బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్త పడాలని నేను అందరికీ మనవి చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మిగతా కంపెనీలు లేవా, బిజినెస్లు లేవా? చాలా బిజినెస్లు ఉన్నాయి. ఒక నీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చారంటే నీళ్ళ కంపెనీ కూడా ఇన్కమ్ మంచిగా ఉంది, చాలా బిజినెస్లో చాలా ఇన్కమ్ ఉందని చెప్పేసి నీళ్ళ బాటిల్ విషయంలో వాళ్ళు నీళ్ళ బిజినెస్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నేను కాదంటలేను, ప్రతి ఒక్కడు ప్రపంచ దేశంలో న్యాయంతో బిజినెస్లు కానీ, న్యాయంతో బతకాలన్నా కానీ ఎక్కడైనా బతకొచ్చు ఫ్రెండ్స్. ఎవరికి అన్యాయం చేయరాదు ఫ్రెండ్స్. అన్యాయం చేస్తే వాని మక్కలు ఇరగొట్టి పోలీస్ స్టేషన్లో పెడతారు ఫ్రెండ్స్, కోర్టులో పెడతారు ఫ్రెండ్స్. చాలామందిని పెట్టారు ఫ్రెండ్స్. మోసాలు చేసి బిజినెస్ చేస్తే చాలామందిని అయితే ఇదివరకు పెట్టారు. వాళ్ళు కనుమరుగు అయ్యారు ఫ్రెండ్స్. అందుకే అన్యాయం చేయరాదు. కష్టపడి నీళ్ళతోనో, సమోసాలతోనో, గప్చుపులతోనో బతకాలి ఫ్రెండ్స్. అందుకే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. మామూలుగా చెప్పాలంటే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ తన ఫ్యామిలీ కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళకి ఎందుకు బిజినెస్? మనిషి దలుచుకుంటే కొండలైనా కరిగిపోతాయి ఫ్రెండ్స్. కూసుంటే కొండలైనా కరిగిపోతాయి. కూర్చొని తింటే కొండలైనా ప్రతి ఒక్కరికి కరిగిపోతాయి. అందుకని ప్రతి ఒక్కరు కష్టాలు చేసి బతకండి, అన్యాయం చేయకండి, బిజినెస్ చేసి ముందుకు రండి. ప్రతి బిజినెస్ చాలా ఇంపార్టెంటు. అందుకని ముఖేష్ అంబానీ గారికి, అనిల్ అంబానీ గారికి ఒకటే వినపం, సార్
మీకంటూ చాలా బిజినెస్లు ఉన్నాయి సార్. కొన్ని బిజినెస్లు వదలండి సార్. ఎందుకంటే పేదవాడు ఆ బిజినెస్ చేసి బతాడు సార్. మీతో ఎవరు పోటీ పడలేరు సార్. ధనవంతుల ముందల పేదవాడు బిజినెస్ పెట్టాలంటే పోటీ పడలేడు ఫ్రెండ్స్. ఎందుకంటే ధనవంతులు పైసలు పెట్టి 10 రూపాయలు తక్కువ ఇచ్చి సేల్ కావాలని, సర్క్యులేషన్ కావాలని, పాపులర్ కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఫ్రెండ్స్. అందుకని పేదవాడు మీ ముందుకు పనికిరాడు, ధనవంతుల ముందల పేదవాడు పనికిరాడు. అందుకనే మీరు ఒక లాజిక్ ఎన్నుకున్నారు. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు ఇచ్చి తక్కువ పైస పెట్టి, ఇప్పుడు టాటా ఉంది, టాటాకి 20 రూపాయలు లీటర్, హాఫ్ లీటర్ 10 రూపాయలు. మీరేం చేస్తారంటే హాఫ్ లీటరు 5 రూపాయలు ఇచ్చి నీళ్ళు పోన్ లీటర్ ఇస్తున్నారు. లాజిక్ అదే. పోన్ లీటర్ నీళ్ళు ఇచ్చి 5 రూపాయలకు బాటిల్ ఇస్తున్నారు. నేను మొన్న కొన్నాను మీ బాటిల్. మంచిగా నేను కాదంటలే, బ్రాండే కానీ కాదంటలే. అట్లా ఇప్పుడు తక్కువకి ఇస్తారు, రాను రాను అదే రేట్కి ఇస్తారన్నమాట. అంటే పాపులర్ కోసం, ప్రచారం కోసం, ఇమేజ్ కోసం, మంచితనం కోసం నేను కాదంటలే. కనుక దయచేసి నేను ముఖేష్ అంబానీ ఫ్యామిలీకి, అనిల్ అంబానీ ఫ్యామిలీకి మీకు ఎన్నో కోట్ల టర్నోవర్ అయ్యే బిజినెస్లు ఉన్నాయి. ఈ చిన్న చిన్న వ్యాపారాలకు పేదవాడిని బతకనియండి సార్. మీరు పేదవాడు ముందుకు రావాలని ప్రోత్సాహం చేయండి సార్. ఇంకెలుపు చేయండి సార్. నాది ఇదే విన్నపం సార్. నమస్తే, ఉంటాను సార్. మీ 143 దేవేందర్. ఓకే సార్.